ఛానల్ ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అంటే జీడిఎస్ కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంఎంఎస్ అంటే మెయిల్ మోడల్ సర్వీసు. కర్ణాటక సర్కిల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాము. వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది పోస్ట్ ఆఫీస్ యొక్క ఇండియా పోస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. మొత్తం అన్ని స్టేట్లు అన్ని సర్కిల్స్ యొక్క నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్స్ మొత్తం ఇందులో పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ రిక్రూట్మెంట్ చూసుకుంటే 20th వచ్చింది, April 20th, అంటే రీసెంట్గా 3 days బ్యాక్. ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ డ్రైవర్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎంఎంఎస్ బెంగళూరు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు కాబట్టి ఎవరైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోకి వెళ్దాము లేట్ చేయకుండా. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేసి April 8th రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కానీ మనకు వెబ్సైట్లో పెట్టడానికి April 20th పట్టింది. ఇక్కడ వేకెన్సీస్ టోటల్గా 27 ఉన్నాయి. అలాగే ఎంఎంఎస్ బెంగళూరులో 15 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది లెవెల్ 2 పే స్కేల్ ఫ్రెండ్స్. అంటే 19,900 నుంచి బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రూప్ సి కిందకి వస్తుంది, నాన్ గెజిటెడ్, కర్ణాటక సర్కిల్. ఒకసారి దీని ఎలిజిబిలిటీ కండిషన్స్, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ప్రొవిషన్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది. అలాగే ఏజ్ వచ్చేసి 18 to 27 years. రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం SC/ST వాళ్ళకి 5 years అంటే 5 years అంటే 32 years వరకు చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అయితే 3 అంటే 30 years వరకు చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ వచ్చేసి 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అయితే. అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ అట్లీస్ట్ 3 years ఉండాలని. ఖచ్చితంగా లైసెన్స్ కూడా ఉండాలి, ఒక వ్యాలిడ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ కానీ హెవీ కానీ. అలాగే మోటార్ మెకానిజం యొక్క నాలెడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. డిజరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఇది కంపల్సరీ కాదు. 3 years సర్వీస్ యాజ్ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్. ఇది కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, ఉంటే మంచిదని. రిక్రూట్మెంట్ ఎలా చేసుకుంటారంటే డైరెక్ట్ రిక్రూట్మెంటే. సో ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ వచ్చేసి ఇక్కడ ఏమేమి కావాలని ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు కింద. దీన్ని ఫిలప్ చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జస్ట్ ఒకసారి పోస్ట్ వేసి ఒకసారి జస్ట్ టెస్ట్ అంటే తెలుసుకోండి అసలు ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేసి. ఇది మొత్తం నింపాలి ఫ్రెండ్స్. ఇక్కడ మన డీటెయిల్స్ అవన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. మెయిల్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ. లాస్ట్ డేట్ మాత్రం చూడండి, May 14th లోపు పంపించాలి. మీరు ఇప్పుడు పంపిస్తే అది అప్పటికల్లా వెళ్ళిపోతుంది. లాస్ట్ డేట్కి ముందు పంపిస్తాము అంటే అది రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్. ఇక లిస్ట్ ఆఫ్ అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అటాచ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఏజ్ ప్రూఫ్ అంటే 10th class కానీ పాన్ కార్డు కానీ సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అదే సరిపోతుంది. తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఫామ్ ఆఫ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బ్యాక్వర్డ్. ఓబీసీ అయితే నాన్ క్రిమి లేయర్కి సపరేట్గా ఉంటుంది అది ఫ్రెండ్స్. ఇవన్నీ అటాచ్ చేసి పంపించాలి. ఇక్కడ ఎన్వలప్ మీద ఎలా రాయాలనేది ఫార్మాట్ వాళ్ళే ఇచ్చారు. స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్, రిజిస్టర్ అయితే రిజిస్టర్. మ్యాక్సిమం అందరూ స్పీడ్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, తొందరగా రీచ్ అవుతుంది. ఇంకా తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ ఎంఎంఎస్ బెంగళూరు. ఇక్కడ 2 address వాళ్ళు ఏముందో అదే రాయండి. ఫ్రమ్ అడ్రస్ మనది,
యాక్చువల్గా అయితే 2 అడ్రస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ 2 అడ్రస్ ఉండాలి, ఫ్రమ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే, ఏదో రాసినా పర్లేదు ఫ్రెండ్స్. ఈ ఫామ్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి ఈ అడ్రస్కి అనేది మనం పంపించాలి ఫ్రెండ్స్. మనం పంపించినప్పుడు షార్ట్ లిస్ట్ తీస్తారు ఫ్రెండ్స్. షార్ట్ లిస్ట్ తీసి మనకు హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఒక టెస్టింగ్, నాలెడ్జ్ టెస్టింగ్ చేసి, అంటే స్కిల్ టెస్ట్ లాగా చేసి మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని ఇచ్చారు. అంటే ఎలా ఫిలప్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. అది కొంచెం వివరంగా చదువుకోండి. లాస్ట్ డేట్ మాత్రం May 14th, అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక వీడియో అయితే మీ ముందుంటాను. ఇవి వచ్చేసి మీరు ఖచ్చితంగా వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే అప్డేట్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ, LDC కానీ అన్నీ. ఇక్కడ ఇప్పుడు March 26th వచ్చిన స్పోర్ట్స్ పర్సన్ ఇవి వేకెన్సీస్ అనమాట. ఆ కర్ణాటక సర్కిల్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో అది మనకి ఇచ్చారు. అలాగే 26th March రిజల్ట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఇన్ పంజాబ్ పోస్టల్ సర్కిల్ ఫర్ ద వేకెన్సీ 2022. అలాగే హిమాచల్ ప్రదేశ్ సర్కిల్ ఈ November 17th అయితే 8th లిస్ట్ అంట ఫ్రెండ్స్. 2015 నుంచి ఇప్పటి వరకు ఇది ఇంకా జరుగుతూనే ఉందేమో. 8th లిస్ట్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. చాలామంది అదే GDS నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ తర్వాత ఢిల్లీ స్పెషల్ డ్రైవర్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే ట్రాన్స్ఫర్స్, అలాగే ప్రమోషన్ ఎగ్జామ్స్ అన్నీ వాటి గురించి అడుగుతున్నారు. ఏవైనా కూడా ఫ్రెండ్స్ ఎలక్షన్స్ తర్వాతే. రీసెంట్గా అయితే రొటేషనల్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళవి, అంటే ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఇచ్చారు. ఇంకా మిగతా ఏది కూడా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఏవి కూడా ఇంకా నోటిఫికేషన్స్ రావు. అన్నీ ఎలక్షన్స్ తర్వాతనే వస్తాయి. అంటే మేబీ ఈ ఢిల్లీ స్పెషల్ డ్రైవ్ వచ్చేసి జూలైలో రావచ్చని నేను అనుకుంటున్నాను. అప్పటికి ఎలక్షన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో ఓపికతో వెయిట్ చేయండి, లేదంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎలాగో మనకు LDC 2024 1 month ఎక్స్టెన్షన్ చేశారు. సో మనకు ఇంకా 1 month టైం కలిసి వచ్చినట్టే. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇది ఇంకా ఏప్రిల్ అయిపోతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై ఇంకా అయినప్పటికీ కూడా 3 months ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్లో ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే ఈ GDSలో ఎక్కువ రోజులు మనము మెయింటైన్ చేయలేము. GDSలో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ టెస్ట్ రాసుకొని అలా వెళ్ళిపోతేనే బాగుంటుంది. ఇందులో ఎక్కువ రోజులు ఉంటే భవిష్యత్తు ఉండదు. అలా అందాక చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఫ్రెండ్స్, ఇంకా మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను. ఇక నుంచి వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఉంటాను.